హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి ఈ వీడియోలో ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అంటే అటామిక్ ఎనర్జీ స్కూల్స్ అయితే కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్స్లో ఈసీఐఎల్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఎంగేజింగ్ టీచర్స్ ప్యూర్లీ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ బేసిస్ ఇన్ ఏఈసిఎస్ స్కూల్స్ హైదరాబాద్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ అని చెప్పేసి ఒకటైతే రిక్రూట్మెంట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఆ రిక్రూట్మెంట్ని క్లియర్గా నేను హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి ఈ వీడియోలో ఎలక్ట్రానిక్స్ ఈసీఐఎల్ నుంచి చాలా రకాల జాబ్స్ అయితే పడ్డాయి. ఈసీఐఎల్ స్కూల్లో పనిచేయడానికి టీచర్ జాబ్స్ కూడా ఉన్నాయి. సో ఆ నోటిఫికేషన్ ఏంటి క్లియర్గా అయితే తెలుసుకుందాము. వెళ్ళే ముందు ఇంకెవరైనా మంచుల యొక్క వీడియోస్ చూడకపోతే ఒక్కసారి క్విక్గా చూసేయండి. చాలా జెన్యూన్ అప్డేటెడ్తో ఇన్ఫర్మేషన్తో వీడియోస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడు మిస్ అయితే అవ్వద్దు. అండ్ నోటిఫికేషన్ చూసుకుని వెంటనే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. లాస్ట్ డేట్స్ వరకు అయితే ఉండదు ఫ్రెండ్స్. అలాగే మేము చేసే హార్డ్ వర్క్ని గుర్తించి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఫార్వర్డ్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియో చివరిలో హౌ టు అప్లై ప్రాసెస్ అయితే మేము మన ఛానల్లో క్లియర్గా అయితే చెప్తాము. ఒకసారి అయితే చూడండి హౌ టు అప్లై ప్రాసెస్లో అయితే వీడియోలు చివరిలో. అండ్ మొత్తానికి కొన్నిటికైతే సపరేట్ వీడియోస్ చేస్తాము, కొన్నిటికైతే అందులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఏదైనా సపరేట్ వీడియో కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇప్పుడైతే వచ్చేసి ఈసీఎల్ స్కూల్ టీచర్స్ పనిచేయడానికి ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటాను చెప్పాను కదా. సో దాని యొక్క నోటిఫికేషన్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి, అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్స్ హైదరాబాద్లో పనిచేయడానికి అయితే కావాలి. సో ఎంగేజింగ్ టీచర్స్ ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్ అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్స్లో అయితే పనిచేయాలి. అండ్ అకాడమిక్ ఇయర్ 2024-2025 గాను తీసుకున్నారు. ప్రిప్ టీచర్గా ప్రైమరీ టీచర్స్ అండ్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అయితే వాళ్ళకి కావాలి. ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ కాల్ ఫర్ రిటర్న్ టెస్ట్. అండ్ రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రం స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తా అని చెప్తున్నారు. అండ్ దీనికి పొజిషన్స్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్కి ఏం పొజిషన్స్ ఉన్నాయో చూద్దాము. 3 years బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసైతే ఉండాలి. అండ్ కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్ యాజ్ మెన్షన్ ఇన్ టేబుల్ 1లో సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వాటి కాంబినేషన్స్ ఉండాలి. దాంతోపాటు మీరు బీఈడీ డిగ్రీ అయితే ఉండాలి, లేదా మీరు 4 years ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్ డిగ్రీ విత్ బీఈడీ డిగ్రీ అన్నా దీనికి మీరు ఎలిజిబుల్ అయితే అవుతుంది అప్లై చేసుకోవడానికి అయితే. అండ్ టెట్ ఇంగ్లీష్ అయితే కావాలి. ఇంగ్లీష్ యాజ్ ఇన్ ద గ్రాడ్యుయేషన్లో ఉండి బీఈడీ చేసి ఉండాలి. హిందీ సాంస్క్రిట్ కూడా మీకు గ్రాడ్యుయేషన్లో హిందీ సాంస్క్రిట్ ఉండి బీఈడీ చేసి అయితే ఉండాలి. టీజీటీ మ్యాథ్స్ ఫిజిక్స్, టీజీటీ బయోకెమిస్ట్రీ, టీజీటీ సోషల్ సైన్స్ అన్నిటికీ కంపల్సరీగా. ఇప్పుడు బయోకెమిస్ట్రీ చూడండి, కెమిస్ట్రీ అండ్ బోటనీ అయితే ఉండాలి, లేదా కెమిస్ట్రీ జువాలజీ ఉండాలి. గ్రాడ్యుయేషన్ వచ్చేసి బీఈడీ అయితే చేసి అయితే ఉండాలి. సోషల్ సైన్స్కి గ్రాడ్యుయేషన్ హిస్టరీ, జోగ్రఫీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్లో చేసి ఏదైనా ఒక సబ్జెక్ట్లో చేసినా పర్వాలేదు. బీఈడీ సోషల్ సైన్స్ కానీ ఆర్ ఎనీ అదర్ సోషల్ సైన్స్ టీచింగ్ సబ్జెక్ట్స్లో కానీ బీఈడీ చేసితే ఉండాలి. అండ్ టీజీటీ పీఈటీ మేల్ అండ్ ఫీమేల్కి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్స్ లేదా 2 years డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసి అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ టీచింగ్ ఇంగ్లీష్ మీడియం చెప్పగలిగే అనుభవం అయితే ఉండాలి. టీజీటీ ఆర్ట్ చూడండి, బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కానీ బ్యాచిలర్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్ కానీ ఈక్వివాలెన్స్ డిగ్రీ ఇన్ మినిమం 4 years డ్యూరేషన్లో చేసి మినిమం లేదా 3 years డిప్లొమా డ్రాయింగ్ కానీ పెయింటింగ్ కానీ స్కల్ప్చర్స్ కానీ ఉండాలి. సో ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ మీడియం టీచ్ చేయగలిగే అనుభవం అయితే ఉండాలి. టేబుల్ 2 అయితే వచ్చేసి పీఆర్టీస్కి అయితే ఇచ్చారు. పీఆర్టీస్కి సెకండరీ ఎడ్యుకేషన్ ఉండాలి. సీనియర్ సెకండరీ కానీ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ అంటే +2 లెవెల్ ఉంటే సరిపోతుంది. దీంతో పాటు డిఈఐఈడి చేసి అయితే ఉండాలి. పాస్ ఇన్ సీనియర్ సెకండరీ హయ్యర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ టెస్ట్ అయితే ఉండాలి, లేదా ఇంటర్మీడియట్ అండ్ ఈక్వివాలెంట్ చేసి +2 లెవెల్లో బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఉంటే ఎలిజిబుల్. పీఆర్టీ తెలుగు కూడా అంతే ఫ్రెండ్స్. మీరు +2 చేసి డిఐఈఐడి ఉంది కదా, దీనిలో దాని రిలేటెడ్ చేసి అయితే ఉండాలి. తెలుగు సబ్జెక్ట్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ కంపల్సరీగా. ప్రెప్ టీచర్స్ అయితే వచ్చేసి పాస్ ఇన్ సీనియర్ సెకండరీ కానీ హయ్యర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ అంటే +2 ఇంటర్మీడియట్ కానీ ఉంటే సరిపోతుంది. మీరు డిప్లొమా ఇన్ నర్సరీ టీచర్స్ ఎడ్యుకేషన్ చేసి డిఈసిఈడి అయితే ఉంటే మీ దగ్గర క్వాలిఫికేషన్ మీరు ఎలిజిబుల్. బీఈడి నర్సరీ నేషనల్ కౌన్సిల్ నుంచి చేసిన మీరు ఎలిజిబుల్ ఫ్రెండ్స్. ఇంగ్లీష్ యాజ్ సబ్జెక్ట్ +2 లెవెల్లో ఉండాలి. అలాగే మీకు ఇంగ్లీష్ మీడియం టీచ్ చేయగలిగే అనుభవం అయితే ఉండాలి. మోడ్ ఆఫ్ సెక్షన్ అయితే రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారని చెప్పాను కదా. ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ కాల్ ఫర్ రిటర్న్ టెస్ట్. ద స్క్రీనింగ్ టెస్ట్ షల్ బీ మేడ్ త్రూ ద ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. 50 marks
రెస్పెక్టివ్ సబ్జెక్ట్స్ నుంచి ఉంటుంది. 1.5 అవర్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. క్యాండిడేట్ స్కోరింగ్ 50% అబోవ్ ఉంటే జనరల్ వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. 45% అబోవ్ ఉంటే అదర్ కేటగిరీస్ని సెలెక్ట్ చేస్తారు. వీళ్ళని తీసుకొచ్చి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఈ స్కిల్ టెస్ట్ అయితే వచ్చేసి వాళ్ళు దట్ విల్ బి కండక్టెడ్ ఆన్ ద సేమ్ డే రోజు కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ఎంపానల్డ్ బేస్డ్ ఆన్ ద రిటర్న్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్. ద ప్యానల్ విల్ బి ఆపరేటెడ్. మామూలుగా అక్కడ వెళ్ళిన తర్వాత మీకు చెప్తారు ఫ్రెండ్స్ స్కిల్ టెస్ట్ ఏంటో. ఇక్కడైతే ఏం మెన్షన్ చేయలేదు. మీకు శాలరీ అనేది పీఆర్టీస్కి ప్రెప్ టీచర్స్కి అయితే 21,250 పర్ మంత్ అయితే వస్తారు. ఒకవేళ మ్యాక్సిమం పర్ పీరియడ్కి రిస్ట్రిక్టెడ్ టు మ్యాక్సిమం 5 పీరియడ్స్ పర్ డే ఉంటే 170 రూపీస్ ఇస్తారు. అండ్ మ్యాక్సిమం ఏజ్ 40 ఇయర్స్ అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఓబీసీలకు కూడా ఉంది. ఉమెన్ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ అయితే ఉంది ఏజ్ రిలాక్సేషన్స్. అండ్ టీజీటీకి అయితే 26,250 పర్ మంత్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇక్కడ వెబ్సైట్స్ నుంచి మీరు అప్లై లింక్స్, డౌన్లోడ్ అండ్ నోటిఫికేషన్ లింక్స్ అయితే చేసుకోవచ్చు. మీరు ఏం చేస్తారంటే వీళ్ళకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారో అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకుని హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి రిలవెంట్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్నీ పెట్టేసి ఎవరికి పంపించాలంటే సర్టిఫికేట్స్ ఇన్ బాక్స్ ప్లేస్డ్ సెక్యూరిటీ ఆఫీస్ ఎంట్రన్స్ డిఏఈ కాలనీ డి సెక్టార్ గేట్ కమలానగర్ ఈసీఎల్ పోస్ట్ హైదరాబాద్కి అయితే చేయాలి. వర్కింగ్ అవర్స్లో అయితే చేయాలి. 1/4/2024 లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. ఈ లాస్ట్ డేట్ లోపల వాళ్ళకైతే అందాలి ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫాము, లేకపోతే రిజెక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఏ సెట్ ఆఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఆఫ్ రిక్వైర్డ్ మార్క్ షీట్స్ అండ్ సర్టిఫికేట్స్ మస్ట్ బి అటాచ్డ్ విత్ ద అప్లికేషన్తో పాటు మీకు ఫోటో కాపీస్ ఆఫ్ రిక్వైర్డ్ మార్క్ షీట్స్ కూడా అటాచ్ చేయాలి. నో అప్లికేషన్ బై ఈమెయిల్ ద్వారా మాత్రం పంపించకూడదు అని అయితే చెప్తున్నారు. అప్లికేషన్ సెండ్ బై ద పోస్ట్ షుడ్ బి అడ్రస్డ్. సో ఇక్కడ హైలైట్ చేశాను కదా, ఈ అడ్రస్కి పంపించండి. సో లాస్ట్ డేట్ తర్వాత వస్తే మాత్రం వీళ్ళు రిజెక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి మాత్రమే వీళ్ళు రిటర్న్ టెస్ట్కి అయితే పిలుస్తారు. సో ఆ రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రం స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. జిరాక్స్ కాపీస్ ఆఫ్ మార్క్స్ లిస్ట్, +2 గ్రాడ్యుయేషన్ లెవెల్, మీ దగ్గర ఏ క్వాలిఫికేషన్ ఉంటే అది, మీ క్యాస్ట్, అన్ని జిరాక్స్ కాపీస్ వీళ్ళకి అటాచ్ చేసి పంపించాలి. అండ్ గ్రాడ్యుయేషన్లో మార్క్స్ స్కోర్డ్ బై ద క్యాండిడేట్స్ ఇన్ ఆల్ 3 years ఆఫ్ గ్రాడ్యుయేషన్ ఇంక్లూడింగ్ లాంగ్వేజెస్ విల్ బి టేకెన్ డిసైడింగ్ కట్ ఆఫ్స్. సో వీళ్ళకి ఫర్దర్గా స్క్రూటినైజ్ చేసుకునేటప్పుడు అన్నీ మీ మార్క్స్ మెమోస్ అన్నీ చూస్తామని క్లియర్గా చెప్తున్నారు. రిటైర్డ్ టీచర్స్ ఫ్రమ్ ఏఈఎస్ స్కూల్స్ కానీ, కేవీఎస్ స్కూల్స్ కానీ, ఎన్విఎస్ స్కూల్స్లో పనిచేసిన వాళ్ళకైతే డైరెక్ట్గా యు ఆర్ ఆల్సో ఎలిజిబుల్ టు అప్లై అని చెప్తున్నారు. వాళ్ళకి మాత్రం ఓన్లీ స్కిల్ టెస్ట్కి తీసుకెళ్ళిపోతారు. రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేయమని చెప్తున్నారు. అలాంటి క్యాండిడేట్స్కి ఇప్పుడు నేను అప్లికేషన్ ఫామ్ చూపిస్తాను. ఇక్కడ అటామిక్ ఎనర్జీ స్కూల్ నుంచి వచ్చిన అప్లికేషన్ ఫామ్లో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీరు ఏ సబ్జెక్ట్లో పెడదామనుకుంటున్నారు అప్లికేషన్ నెంబర్ అయితే రాయండి. నెంబర్ అంటే నోటిఫికేషన్ నెంబర్ రాయండి. సో నేము బ్లాక్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. ఫాదర్ నేము, అలాగే ఒక స్పౌస్ నేము, మ్యారీడ్ అయితే మాత్రం డేట్ ఆఫ్ బర్త్, జెండర్, క్యాస్ట్, అడ్రస్ ఫర్ కరెస్పాండెన్స్ అడ్రస్ రాయండి. టెలిఫోన్ నెంబర్స్ అయితే ఇవ్వండి. ఈమెయిల్ ఐడి, ఇక్కడ డూ యూ హ్యావ్ వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ టేకింగ్ ఆన్లైన్ క్లాసెస్ కానీ, కంప్యూటర్స్ కానీ ఏమైనా తీసుకునే నాలెడ్జ్ ఉందా అంటే ఎస్ పెట్టండి, లేకపోతే నో అని పెట్టేయండి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో ఎక్కడెక్కడ చదివారు, మీ 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ ఎక్కడ చదివారు, ఏ సబ్జెక్ట్స్, ఏ బోర్డు, ఇయర్ ఆఫ్ పాసింగ్, ఎంత % మార్క్స్ వచ్చాయి, టీచింగ్ క్వాలిఫికేషన్స్ ఏంటి, టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటో రాయండి ఫ్రెండ్స్. డిక్లరేషన్ దగ్గర నేము, అడ్రస్ రాసేసి, డేట్ రాసేసి ప్రింట్అవుట్ తీసుకుని హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి వీళ్ళకైతే పంపించండి. బట్ వీళ్ళైతే అటెస్టెడ్ చేయమని సెట్ ఆఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ అని అవుతున్నారు. అంటే సెల్ఫ్ అటెస్టేషన్ చేస్తే సరిపోతుంది. ఈ అప్లికేషన్తో పాటు సెల్ఫ్ అటెస్టేషన్ చేసిన డాక్యుమెంట్స్ వీళ్ళకైతే పంపించాలి. ఈ అడ్రస్కి నేను మళ్ళీ చెప్తున్నాను కదా, ఈ అడ్రస్కి పంపించాలి. లాస్ట్ డేట్ అయితే వచ్చేసి 1/4/2024 కల్లా వీళ్ళకైతే పంపించాలి. సో ఇది ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్. మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన వీడియోస్ అయితే చూస్తూ ఉండండి. మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా తెలియచేయండి. దీనికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరు కూడా చక్కగా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.